మెహర్ బాబాకి జై. జై. ప్రియతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదావగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఆ ప్రభువు మన మీద ప్రేమతో ఈ సహజీవన కార్యక్రమాన్ని ఒక వరంగా ప్రసాదించి ఆ ప్రభువుతో నేరుగా 60 నిమిషాలు గడిపేటటువంటి సదవకాశాన్ని మనందరికీ ఇచ్చారు. అంతటి ప్రేమను చూపిస్తున్న ఆ ప్రభువుకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? కానీ ఆ ప్రభువుకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, సద్గురువుల తరపున, ఉన్నతాత్మల తరపున, బాబా ప్రేమికులందరి తరపున 100,000 కోటి పాదాభివందనాలని సమర్పిస్తూ ఆయనతో ఈ రోజు గడపబోయే 60 నిమిషాలు కూడా ఒక అదృష్టంగా భావించి గడపడానికి ట్రై చేద్దాం. ఇందులో భాగంగా ప్రతిరోజు మనం ప్రవచనాలు శరణ రూపంలోను వచన రూపంలోను చెప్పుకుంటున్నాం. నిన్నటి మనం 90 శరణాలు చెప్పుకున్నాం. మళ్ళీ బాబా ఈరోజు మరి 2 ఇచ్చారు. 91, 92. ఇప్పుడు అవి మనం ముందు ప్రస్తావన చేసుకుందాం. 91. అంతులేని కోర్కెలు అందుకని నిరాశాభిసక్చేచ్చు స్వార్థం. అంతులేని కోర్కెలు అందుకని నిరాశాభిసక్చేచ్చు స్వార్థం. కోర్కెలవి సమసిపోతే ఆనందమొస్తుంది అరుదుగాను. కోర్కెలవి సమసిపోతే ఆనందమొస్తుంది అరుదుగాను. ఇది 91. 92. జ్ఞాన సహకారముతో నశించు కోరికలు సడలిపోతూ. జ్ఞాన సహకారముతో నశించు కోరికలు సడలిపోతూ. కోరికలు శూన్యమేను బాధలు భ్రాంతిలో శూన్యమేలే. కోరికలు శూన్యమేను బాధలు భ్రాంతిలో శూన్యమేలే. ఇది 92. చిన్న బాబా కొంచెం శ్రమ పడుతుందా? పేరాకి 2, 3 రాయించేవారు ఒక్కొక్క పేరాకి. ఇప్పుడు ఒక్కొక్క పేరాకి ఒక 8 రాయిస్తున్నారు ఆయన. అయితే ఆ 8 రాయించడం అనేది ఒక్కసారి 2 ఇస్తున్నారు ఆయన. సరే, డివైన్ కోటా, ఆ దివ్య కోటాలో మనకి 2 వస్తున్నాయి. ఇక్కడ 91. అందులో అంతులేని కోర్కెలు అందుకని నిరాశ దిశ చేర్చు స్వార్థము. అంతులేని కోర్కెలు కాబట్టి ఆశ ఎక్కడుంటుంది? ఆశ ఎక్కడ తీరుతుంది? ఎప్పుడూ నిరాశలోనే ఉంటాడు మానవుడు. కోరిక తర్వాత కోరిక, కోరిక తర్వాత కోరిక, కోరిక తర్వాత కోరిక గ్యాప్లెస్ గా వస్తాయి. అంచేత స్వార్థం ఏం చేస్తుంది? నిరాశా దిశ వైపే మనల్ని ప్రయాణం చేసేటట్లు చేస్తుంది.
కోర్కెలు గాని సమస్య పోతే, సాధారణంగా మనలాంటి సాధారణము జనులకి కోర్కెలు పుట్టుకతో వచ్చి పుడకలతోనే సమస్య పోతాయి. కానీ కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత పదంలో ప్రయాణించే వాళ్ళకి అవి మధ్యలో పరమాత్మ అనుగ్రహంతో నెమ్మదిగా తగ్గిపోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడు ఆనందం చోటు చేసుకుంటుంది. అది ఎలాగా? అరుదుగా చేసుకుంటుంది. ఆ అరుదుగా చోటు చేసుకునుట అనేది ఆరంభంలో సంతృప్తినివ్వదు, కానీ రాను రాను సంతృప్తి వచ్చి కోరికలు సమసిపోతాయి. ఇది 91 ఆ చరణం. దాని యొక్క ఆయన ఈ శుభమాలికలు మన కోసం తయారు చేస్తున్నాడా, యావత్ ప్రపంచం కోసం తయారు చేస్తున్నాడంటే యావత్ ప్రపంచం కోసం చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. సరే, 92 జ్ఞాన సహకారముతో నశించు కోరికను సడలిపోతూ. అంటే ఈ కోరికలు అనేవి జ్ఞానానికి కొంచెం దూరంగా ఉంటాయి. ఎంచేత జ్ఞానం కోరికలు రావు. కాబట్టి ఆ అంతులేని కోరికలు జ్ఞానం సరిహద్దుల్లో ఉండవు, అజ్ఞానం సరిహద్దుల్లో ఉంటాయి. జ్ఞాన సరిహద్దుల్లో కానీ అదే కోరికలు రావడం అంటే ఏమిటి, జ్ఞాన సరిహద్దుల్లోకి కోరికలు రావడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. ఉదాహరణకి సడన్ గా బాబా మనకు ప్రత్యక్షమై మీకేం కావాలో చెప్పండి, ఎవరికి కావాల్సింది వాళ్ళు అడగండి, స్వేచ్ఛలు ఇచ్చాను అన్నారనుకోండి, మన ముందు ఉన్నదేమిటి? మనం రోజు పిలుస్తున్న స్వామి మన స్వామి. కానీ ఆయన ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, తేజోమయుడు, నిర్వికారుడు, నిర్గుణుడు, సదా ఆనందంలో మునిగి తేలేవాడు. అటువంటి వాడు అడిగితే ఆయన చూడడంతో మనకు అన్ని పోతాయి. ఏమిటి అన్ని పోవడం? మన మీద మనకు ఒక ధ్యాస ఉంటుంది ఎప్పుడు, ఆయన సో అని. ఆ ధ్యాస పోద్ది, అంతే, మరే లేదు. నేను ఫలానా అన్న ధ్యాస పోతే ఆయన జ్ఞానానికి నిధి మన ఎదురుగుండా ఉన్నప్పుడు, మనల్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఇక కోరికలు ఏంటో కోరుతాం, మనం కోరలేం. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నిన్ను ఆయన చిన్న టచ్ చేస్తాడు. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి, ముఖ్యంగా బాలనాటో జీవితంలో. సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి ఆల్ ఆఫ్ ఎ సడన్ కనబడకుండా మరుగున ఉండి ఆయన టచ్ చేసేవాడు. ఒక క్లాసికల్ సాంగ్ కూడా ఉంది, మరుగేలరా ఓ మాధవా మరుగేలరా అని పాడతాది. మొదటి పాదమే. దాగుంటాడు. ఎక్కడ దాగుంటాడు? మనలోనే దాగుంటాడు. మనలోనే కదా ఉన్నాడు నిరంతరం, అక్కడే దాగుంటాడు. అంచేత ఆయన గాని మనల్ని ఇష్టపడి, ఎలాగ ఇష్టపడతాడు? ఏం చేస్తే ఇష్టపడతాడు ఆయన? బాగా ప్రసాదాలు లేదా భోగాలు పెడితే ఇష్టపడతాడా? కాదు.
నిన్ను నీవు మరిచిపోయి ఆయన్ని ప్రేమించగలిగితే సంతోషిస్తాడు. బాలనాడు చేసింది అదే. ఆయన మర్చిపోయేవాడు. అంచేత మరుగులో ఉంటూ టచ్ చేసేవాడు. గొప్ప టచ్ అది. అంచేత అదే జ్ఞాన సహకారం. ఆ జ్ఞాన సహకారంతో ఎప్పుడైతే అది మనకు లభిస్తూ ఉంటుందో కోరికలు నెమ్మది నెమ్మదిగా సమస్యపోతాయి. సమస్యపోవడం అంటే ఏమిటి? అరుసుకుపోతాయి. నిజానికి కోరికలు లేనివి ఉన్నాయని మనం అనుకుంటున్నాం, కానీ లేవు, శూన్యమే అవి. అదేవిధంగా భ్రాంతిలో బాధలు కూడా శూన్యమే. అంతా శూన్యమే. ఆ శూన్యంలోనే సర్వం ఉంది. శూన్యంలోనే సర్వం ఉంది. శూన్యమే సర్వమురా అని ఒక అద్భుతమైన కృతి రాయించారు ఆయన. అంచేత ఆ మహానిధి సుధాంబుది మన చేరువలో ఉంటూ కూడా మనల్ని టచ్ చేయడు ఆయన. అది గొప్పతనం. ఎలా టచ్ చేస్తాడు? మనలో ఉండకుండా చాలా 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 ఉంటున్నాయి, ఇంకా కొత్త వస్తున్నాయి, చోటు చేసుకుంటున్నాయి. అందుచేత మనం ఆయన యొక్క టచ్కి నోచుకోలేదు. మరెవరికీ కూడా లేదు. చివరికి ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరికీ ఆయన టచ్ లేదు. డైరెక్ట్ టచ్ లేదు. ఇండైరెక్ట్ టచ్ మాత్రం కొంచెం ఉన్నత భూమికల్లో ఉన్న వాళ్ళకి లభిస్తూ ఉంటుంది, మనకి లభించడం. అందువల్ల ఈ కోరికలు అనేవి జ్ఞాన సహకారం వల్ల, అంటే ఆయన టచ్ వల్ల అవి పూర్తిగా సమస్యపోవడానికి ఆస్కారం ఉన్నది. కాకపోతే బలహీనతలు ఉండకూడదు. బలహీనతలు ఉన్న చోట భగవంతుడు ఉండడు. అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మనం వచన ప్రవచనాల్లో 402వ పేజీలో ఆత్మ విశ్వాస మూలాన్ని రక్షించుట, ఆత్మ విశ్వాస మూలాన్ని రక్షించుట, తనపై తనకు చలించని ఆత్మ విశ్వాసం ఎంత అరుదుగా కుదురుతుందో ఇతరులపై తిరుగులేని విశ్వాసం కూడా అంతే అరుదు. ఈ అరుదు అన్న మాట భగవంతునికి సంబంధించిన సకల కృపలలో కృప ఒకటి, కృపలలో అనేక కృపలలో తనపై తనకు చలించని ఆత్మ విశ్వాసం ఎంత అరుదుగా కుదురుతుందో, అంటే కృప వలన. ఇతరులపై తిరుగులేని విశ్వాసం కూడా అంతే అరుదు. ఆత్మవిశ్వాసం అంటే నేను మనిషిని అనుకోవడం సాధారణం, నేను ఆత్మని అని బయటకు చెప్పుకోగలను అసాధారణం. అంటే ఆత్మానుభవం కలిగిన వాడు మాత్రమే ఆ విషయం చెప్పగలుగుతాడు. మిగతా వాళ్ళెవరు కూడా సాహసించరు. అందుచేత తనపై తనకు చలించని ఆత్మవిశ్వాసం ఎంత అరుదుగా కుదురుతుందో, ఈ ఆత్మవిశ్వాసం భౌతికంగా కానీ దాన్ని ఆలోచిస్తే ప్రభువు మీద విశ్వాసం అన్నమాట. ఇతరులపై తిరుగులేని విశ్వాసం కూడా అంతే అరుదు. తనపై తనకంటే ప్రభువు మీద, ఇతరులపై అంటే అందరి మీద, విశ్వంలో ఉన్నటువంటి మానవులందరి మీద. ఇవి అరుదుగా వస్తాయి, చాలా అరుదుగా వస్తాయి.
అందుచేత కొద్ది మంది మాత్రమే ప్రగాఢమైన నిర్మాణాత్మక స్వీయ నియంత్రణ కొరకు దీనిని అనగా ఈ విశ్వాసాన్ని ఒక స్థాయి వరకు వృద్ధిపరుచుకుంటారు. అంటే చిన్న చిన్న ఉదాహరణలు మీకు అర్థమవుతాయని. భీమసేనుడు పాండవుల 5గురిలో ఒకడు. వాడు పుట్టగానే ఉయ్యాల్లో వేస్తే సాధారణంగా రాజులు పిల్లలకి వేసే ఉయ్యాలు బంగారపు ఉయ్యాలు పెడతారు. ఆ బంగారపు ఉయ్యాల్లో వాడిని పెడితే దానికి గొలుసులు ఉన్నాయి, గట్టి గొలుసులు. ఆ పుట్టిన వాడిని ఉయ్యాల్లో వేస్తే ఆ గొలుసులతో సహా మొత్తం అంతా కింద పడిపోయి బెదిగిపోయింది. కానీ వాడికేం అవలే, వాడు నవ్వుతున్నాడు. కానీ చుట్టూ చూసిన వాడు మాత్రం అమ్మో అని గుండెల మీద చేసుకున్నాడు. అంటే వాడికి ఆ పసి వయసులో, శిశు వయసులో తనకంత బలం ఉన్నది అన్న సంగతి తెలుస్తుంది, తెలియదు. తర్వాత తెలిసింది దేవుడికి. కానీ మన పరిస్థితి ఏంటంటే శిశువు వయస్సు లేదు, యుక్త వయస్సు లేదు, పరువుతో కూడుకున్నటువంటి వయస్సు లేదు, ముసల్తనము లేదు. ఎప్పుడూ ఉన్న వయసు గురించి మనకి ఏమీ నాలెడ్జ్ ఉండదు. అంచేత కొద్ది మంది మాత్రమే ప్రగాఢమైన నిర్మాణాత్మక స్వీయ నియంత్రణ కొరకు దీనిని నిరంతరం అనుభవపూర్వకంగా లొంగనటువంటి బలహీనతలు, భంగపాట్లు ఏది మంచిదో తెలిసినప్పటికీ ప్రయోజనం లేనిదై వారి ఆత్మవిశ్వాసానికి సవాలుగా మారుతాయి. మరొక ఉదాహరణ మీరు చెప్తాను. రజనర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి ఏడాది కూడా అనేకమైనటువంటి కుస్తీ పోటీల్లో పాల్గొంటారు. ప్రారంభంలో ప్రతి కుస్తీ పోటీలో కూడా దెబ్బలు తినేస్తారు. రకరకాల దెబ్బలు, కమ్ముకు దెబ్బలు, గాయాలు, విరిగిపోవడాలు, ఇవన్నీ కాస్తూ కూడా ఆ పోటీకి వెళ్ళడం మానరు. బాగు చేసుకుంటారు, మళ్ళీ పోటీకి వెళ్ళిపోతుంటారు. అంటే వాడి లక్ష్యం ఏమిటి? ఎలాగైనా పోటీ ఒకసారైనా నేను నెగ్గాలి అని. ఈ పరిస్థితి అందరిలో ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. కానీ దాని గురించి మనం ఆలోచించాం. అందరితో పాటు మనం బాబా సంతకి వెళ్ళిపోదాము, ఏదో పాడుకుందాము, హాయిగా ఉందాము అనుకుంటారు తప్ప నా ప్రభువు నన్ను నీ హృదయంలో నేనున్నాను, నేను విశ్వాత్మ అయితే నువ్వు బిందు ఆత్మవి అని మనకు పరిచయం చేశాడు. దీని గురించి తెలుసుకుందామని ఈ ప్రపంచం మొత్తం మీద మెహర్ బాబా పుట్టిన దగ్గర నుంచి ఆయన విశ్వమానవ కార్యక్రమం 1922లో ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన బాడీ డ్రాప్ 1949లో బాడీ డ్రాప్ చేసే వరకు ఎవరైనా దీని గురించి ఆలోచించారా? అవసరం లేదు. ఏ పనులు చేయడానికి మనం అలవాటు పడిపోయామో చేసుకుంటూ పోతామంటే దానివల్ల మనకేమైనా లభిస్తుందా లేదా? లేదా మనం ఇతరులకేమైనా ఉపయోగపడుతున్నామా లేదా? ఈ మీమాంస ఉండదు, చేసుకుంటూ పోతాం. కానీ ఇక్కడ అలా కాదు. నిరంతరం అనుభవపూర్వకంగా లొంగనటువంటి బలహీనతలు, భంగపాట్లు ఏది మంచిదో తెలిసినప్పటికీ ప్రయోజనం లేనిది వారి ఆత్మవిశ్వాసానికి సవాలుగా మారుతాయి. ఆత్మవిశ్వాసము అంటే డీప్గా వెళ్తే
నేను ఆత్మని అండం. నాలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ నాలో భగవంతుని యందు ఎనలేని విశ్వాసాన్ని ఏర్పరుస్తుంది. ఇది రెండవది. నేను భగవంతునితో మాత్రమే ఉండగలిగితే నాకు మిగతా వారితో పని లేదు అన్నది మూడవది. ఈ మూడిట్లో కూడా మనం లేము. ఏం చేతలేము? ఆ దిశగా మన ప్రయాణం సాగలేదు కనుక లేము. మరి ఒకరమా? అందరూ అలాగే ఉన్నాం. అందుచేత ఈ విధంగా ఆత్మవిశ్వాసం ధ్వంసం కాబడే శాశ్వత అపాయంలో ఉంటుంది. ఆత్మవత్ సర్వభూతాన్ని, ఆత్మయే భగవంతుడు, అది సర్వే సర్వత్రా నిండి ఉంటుంది. అదొక శ్లోకం ఉంది వేదాల్లో. దాన్ని ఆధారంగా చేసుకొని నాలో ఆత్మ ఉన్నది, నేను ఆత్మని అనేటువంటి భావంతో ఎవరు జీవించరు. నేను సుశీల్ని, నేను మల్లికార్జునరావుని, నేను దుర్గారావుని, నేను శంకర్రావుని ఇలా అనుకుంటాను. నేను ఆత్మని ఎవరనుకుంటాను? ఒకవేళ అలాగే ఎవరైనా అనుకొని ఎవరైనా మాట్లాడితే ఏమండి మీ పేరేంటంటే పేరేంటి అనగానే నేను ఆత్మనండి అని అనుకోండి, అవతల వాడు ఖచ్చితంగా మనల్ని పిచ్చోడికి జమ కట్టేస్తాడు. అంచేత ఒకవేళ ప్రయత్నం చేద్దామని ఈ ప్రపంచంలో కుదరదు. వాళ్ళు బయటికి వెళ్లకుండా 4 గదిలో ఉంటే అవుతుంది. అందుకని ఈ ఆత్మవిశ్వాసం ధ్వంసం కాబడే శాశ్వత అపాయంలో ఉంటుంది. వ్యక్తి ఎదుట పరిపూర్ణత్వమే సజీవంగా నిలిచినప్పుడు, దాని యందు విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే అతని ఆత్మవిశ్వాసాన్ని పదిలపరుచుకొనగలడు. అందుకే బాబా ఏం చేశారంటే, బాబా చరిత్రలో అక్కడక్కడ కొంతమందికి తన యొక్క ఫిజికల్ అపీరెన్స్ కనబరిచారు. అటు ఫారిన్ కంట్రీస్లో కానీ ఇటు మన ఇండియాలో కానీ ఫిజికల్ అపీరెన్స్ అంటే ఈ ఫిజికల్ అపీరెన్స్ ఏం చేస్తుంది? సర్వేశ్వరత్వం నిండి ఉన్నటువంటి ఆ సగుణ పరమాత్మ నిర్గుణ పరమాత్మగా కనబడవచ్చు. కానీ సగుణ పరమాత్మగా కనబడాలి అంటే ప్రత్యేకమైన ప్రేమతో ఆ పని చెయ్యాలైనా. కాబట్టి ఏమవుతుంది? అలాంటిది ఏదైనా జరిగితే తప్ప ఆత్మవిశ్వాసం ధ్వంసం అయిపోయేటటువంటి పరిస్థితిలో ఉంది అంటున్నారు బాబా. మనకి ఆయన ప్రవచనాల్లో ప్రపంచం యొక్క దాని పరిస్థితిని తర్పణంలాగా చూపిస్తున్నాడు. తర్పణంలో మనం అర్పణ కానంత వరకు అది మనకు కనిపించింది. అందుచేత ఆత్మవిశ్వాసం మూలాన్ని రక్షించుట, నేను ఆత్మని అనే భావంతో నిరంతరం మనం కానీ ఉండగలిగితే, ఆ ఉండడానికి ఏమి ప్రత్యేకమైన చర్యలు ఏం చేయక్కర్లేదు. మన పేరు మర్చిపోయి, మన పరిస్థితి మర్చిపోయి, మన సమస్తాన్ని మర్చిపోయి ఆయన చూస్తూ నీలో ఉన్నది, నాలో ఉన్నది దివ్యాత్మే కదా తండ్రి, అంచేత నీకు నాకు భేదం లేదు, కానీ ఆ అనుభవం నాకు కావాలి, దయచేసి స్వామి అని అడుగుతుండాలి. అంతటా మనకి ఎక్కడిది లేదు. కనుక ఆధ్యాత్మిక ప్రపంచం వేరే అయిపోయింది. భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచం వేరే అయిపోయింది. లేకపోతే వాగ్గేయకారుల కాలంలో ఆ భౌతిక ప్రపంచంలోనే ఆధ్యాత్మిక ప్రపంచం కలిసి ఉండేది. కనుకనే మహాభక్తులు ఇప్పుడు వాళ్ళు కాదు, వీళ్ళు ఇప్పుడు వాళ్ళంతా భక్తులు తప్ప భక్తులు కాదు.
మనకున్న వాళ్ళంతా భక్తులే, ఇప్పుడు భక్తులు లేరు. ప్రేమికులు అంటే లౌకిక ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు తప్ప భగవత్ ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు లేరు. ఇది మన పరిస్థితి. ఏం చేస్తాం? అంచేతనే ప్రవచనాల్లో అయినా దేశనత్తు కూడా దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా మనకి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయన. ఆయన చేయడంలో తప్పులేదు, మనం దాన్ని ఒక విధంగా స్వీకరించడంలోనే కొంచెం లోపం ఉన్నది అని మనం చెప్పుకోక తప్పదు. పరిస్థితి అదే గనక. అంచేత ప్రియమిత్రులారా, ఇవాళ ప్రవచనాలు వచన రూపంలోను సాహిత్య రూపంలోను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం బాబా యొక్క దివ్య చరిత్రలోకి ప్రయాణం చేస్తున్నాం. మెహర్ ప్రభు చరిత్రం 8వ భాగం 3159వ పేజీలో మనం ఆపుకున్నాం. లాస్ట్ పేరా, ముందు పేరా. ఆ ముందు పేరాలో ఒక్క సెంటెన్స్ చదివి ముందుకెళ్దాం. కానీ బాబా ఎట్టకేలకు తెల్లవారుజామున ఒక బావి దగ్గర ఇతడిని కనుగొని ఈ సాధు పొంగవులతో సాంగత్యం చేశారు. ఇలా చేయడమే బాబా ఢిల్లీకి రావడంలోని ముఖ్య కారణం. హఫీజ్ జీ అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి ప్రత్యేకమైన వస్తు ఆయన. అతన్ని బాబా కలవడం కోసమే ఢిల్లీకి రావడంలోని ముఖ్య కారణం. నెక్స్ట్ పేర చదువుకుంటున్నాం. అప్పుడు బాబా కాశ్మీర్కు ప్రయాణం అయ్యారు. ఒక చోట ప్రయాణం మధ్యలో ఛాంజీ వచ్చి బాబా బృందంతో కలిశాడు. రానోకి ట్రావెలింగ్ పెర్మిట్ లేని కారణంగా కాశ్మీర్లోకి ఆమె రాకూడదని నిషేధించారు. ఛాంజీ ఆమెను డోమెల్లో ఉన్న సంబంధిత ఆఫీస్కి తీసుకెళ్లాడు. పెర్మిట్ కోసం దరఖాస్తు చేశానని, అది ఇంకా చేతికి అందలేదని ఆమె ఆ అధికారులతో చెప్పింది. రానో తిరిగొచ్చి బాబాతో కలిసి ఈ విషయాన్ని గురించి వాకము చేద్దామని టెలిగ్రామ్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడున్న గుమస్తా ఆమె చెప్పిందంతా విన్నాడు, కానీ దానికి సంబంధించిన ఫైలును పరిశీలించలేదు. అతన్ని ఫైలు చూసేందుకు గట్టిగా ఒత్తిడి చేయమని బాబా రానోకి సైగ చేశాడు. చివరికి ఆ గుమస్తా పెర్మిట్ ఇక్కడికి వచ్చింది, కానీ సంబంధిత అధికారులకు దానిని పంపే ముందు మేము ఎవరికి చూపించకూడదు అని విషయం ఒప్పుకున్నాడు. చేసుకున్న శ్రమకు కొత్త పరిహారం ముట్ట చెప్పేందుకు బాబా సుముఖత వ్యక్తం చేయగా ఛాంజీ డబ్బిచ్చి ఆ పర్మిట్ పేపర్లు సంబంధిత అధికార వద్దకు తీసుకెళ్లి చూపించాడు. అప్పుడు రాను కాశ్మీర్కి వెళ్లేందుకు అనుమతించబడింది. ఇది అంశం కాదు. బాబా తన యొక్క విశ్వమానవ కార్యక్రమంలో భాగంగా కొన్ని పనులు ఎదుటి వ్యక్తిని సంతోషపరిచి తీసుకునేవారు. అలా సంతోషపెట్టేందుకు పెర్మిషన్ మండలి వాళ్ళకు కూడా ఇచ్చారు ఆయన. కనుకనే ఆ రోజుల్లో బాబా అంతర్జాతీయంగా తిరగలిగారంటే అదెలా సాధ్యం అయిపోతుంది? అంత ఈజీ కాదు కదా. అందుచేత అలాంటి విషయాలు జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు 18వ తేదీ సాయంత్రానికి వారంతా శ్రీనగర్ చేరుకున్నారు. మిగిలిన మండల సభ్యులు 3 రోజుల క్రితమే అక్కడికి వచ్చారు. విపరీతమైన
జ్వరం వలన సాంజీ చాలా నీరసంగా ఉన్నాడు. అయినా శ్రీనగర్కి 6 మైళ్ళ దూరంలో షాలిమార్ అనే చోట ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక బంగళాను అద్దెకు తీసుకోవడంలో కృతకృత్యుడయ్యాడు. ఈ బంగళా కరమ్చంద్ అనే వ్యక్తికి చెందినది. ఈ బంగళా ఇంకా పూర్తిగా తయారు అవనందున వారం రోజుల పాటు అందరూ శ్రీనగర్లోని మెజెస్టిక్ హోటల్లో ఉండాల్సి వచ్చింది. సాంజీ ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారిపోతుంది. చివరికి అతనికి టైఫాయిడ్ జ్వరం అని నిర్ధారించారు. ఆగస్టు 20న బాబా అతన్ని కాశ్మీర్ నర్సింగ్ హోమ్ లో చేర్పించారు. అక్కడ సాంజీని యూరోపియన్ స్టాఫ్ డాక్టర్తో పాటు డాక్టర్ దౌలత్ సింగ్ చూసుకునేవాడు. శ్రీనగర్ ప్రాంతంలో డాక్టర్ దౌలత్ సింగ్ బాబా సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. నన్న సౌచేకు తత్ఫలితంగా గురువర్యుని పాద సన్నిధికి త్రైలోక్యనాథ్ ధర్, పిహెచ్ గంజు, వాసుదేవ్ కేన్ అనే 3 వ్యక్తులు తీసుకొచ్చాడు. బాబా దర్శనం కోసం ఆ 3 చాలా తొందరపడుతున్నారు. కానీ రాయ్పూర్ కార్యక్రమం తరువాత బాబా దర్శనం ఇవ్వడం ఆపేసినందున ఆ 3కి బాబా దర్శనం ఇవ్వలేదు. అయినా వాళ్ళు హాస్పిటల్లో ఉన్న సాంజీ వద్దకు ప్రతిరోజు వెళ్ళి అన్ని విధాలా అతనికి సేవలు అందించి మందులు ఇవ్వడం వగైరా హాస్పిటల్ పనులన్నీ చేసేవారు. అవతార కార్యక్రమం అనేది అది కూడా ప్రీ డిజైన్డే. కానీ అవతార పురుషుడి యొక్క సన్నిధిలో అతని ఉత్తర్వులతో, అతని కదలికలతో, అతని దర్శకత్వంలో, అతని ప్రేమలో ఆ కార్యక్రమాలు సమాప్తం అవుతూ ఉంటాయి. అంచేత సాంజీకి టైఫాయిడ్ జ్వరం ఎలా సోకింది అన్నది ఒక ఉత్కంఠభరితమైన కథ. సాంజీకి ఉడికించిన బంగాళదుంపలు అంటే చాలా ఇష్టం. వాటిని తినొద్దని సాంజీకి బాబా యాదాలాపంగా ఒక ఆదేశం ఇచ్చారు. అది నిన్ను తింటాసుమా అని బాబా అతన్ని హెచ్చరించారు. సాంజీ మాత్రం బాబా మాటలను తేలిగ్గా తీసుకున్నాడు. శ్రీనగర్ చేరిన తరువాత బాబా సాంజీ గదిలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ సాంజీ బంగాళదుంపలు తింటుండగా బాబా చూశారు. ఇది ఎదిగిన వెంటనే సాంజీ జ్వరంతో మంచాన పడ్డాడు. ఆయన ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మనకి ఒక్కొక్కసారి ఎవరో ఏదో డైరెక్షన్ ఇస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మనలో మనందరికీ ఎవరో ఒక డైరెక్షన్ ఇస్తున్నట్టుగా. ఈ డైరెక్షన్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి అతి నిగూఢమైనవి, 2 అతి ప్రమాదకరమైనవి, 3 సాధారణమైనవి. ఇవి ఆయన నుండి మనకి వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు మనం బయటికి వెల్లడి చేయకూడదు. సాధారణమైనవి కూడా వెల్లడి చేయడానికి లేదు, పర్మిషన్ లేదు. బాబాతో జీవిస్తున్నామంటే ఎందుకు పనికి మాలినట్టు మనం ఉంచుతాడు ఏమిటి? ఆయన చాలా గొప్పగా సాకుతాడు. ఆయన కొన్ని విషయాలు బయటికి చెప్పడం మంచిది కాదు, కొన్ని విషయాలు దాచడం మంచిది కాదు. ఇది ఎవరి మీదైతే ఆయనకి నమ్మకం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇలా జరుగుతుంది. నమ్మకం లేని వాళ్ళకి ఎవరికి కూడా జరగవు. ఈ పనిముట్టుకి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
అక్కడ అక్కడ కొద్దిగా కొన్ని బయటికి చెప్పవలసి వచ్చింది, కానీ చెప్పకూడదు, నో పర్మిషన్. అందుచేత మనకి బాబా అంటే సర్వోన్నతుడు అన్న మాట అయితే అంటున్నాం, కానీ సర్వోన్నతుడు అన్న విశ్వాసం 100% లేదు. దానివల్ల కొంతమందికి ఒకవేళ నిజంగా ఆయనకి వీళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశం ఉన్నారు, చెప్పడు. ఆయన మనతో ఉన్నాడు కదా, మనతో ఉన్నాడు కదా బాబా. అందువల్ల ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా భగవంతుడితో మనకున్న సంబంధం కానీ నిజాయితీతోనూ నిష్కపటంగాను నిర్మల ప్రేమతోనూ నిశ్చల మనస్సుతోనూ దృఢచిత్తంతోనూ పరిపూర్ణమైన ప్రేమతోని ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 తరాలైనటువంటి విషయాలు కూడా మన ప్రస్తావనకు వస్తుంటాయి. ఎలాగా అంటే ఎగ్జాంపుల్కి ఒక్కటి చెప్తాను వినండి. బాబా ప్రేమలో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరిని ఏ విధంగా ఆయన సాకారో మనకు తెలియదు, కానీ ఈ పనిముట్టుకి అన్ని విషయాల్లో వినియోగించుకున్నాడు, అన్ని విషయాల్లో. అలాగే ఒక్కొక్కసారి రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు మనం రోజు చూసే మనిషి ముఖంలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఛాయ కనబడుతుంది. ఆ ఛాయ రంగుల్లో ఉంటుంది. గోధుమ రంగు ఛాయతో కానీ ఏ ముఖమైనా మనకి తారసపడితే, దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ హింట్ ఫ్రమ్ బాబా. అప్పుడు బాబాకి నాకు అనుమతిస్తే ఆయన కొంచెం హెచ్చరిక చేస్తాను, స్వామి నాకు అనుమతించండి అని అంటే, అలా అడిగినప్పుడు మీరు గుండెలో వణుకు వస్తుంది. ఒక్క క్షణం ఆ వణుకు ఫ్యూ సెకండ్స్ లో తగ్గిపోతే యు ఆర్ అలౌడ్ టు ఓపెన్ ఇట్. మీరు చెప్పచ్చు ఆ వ్యక్తితో. వణుకలా కంటిన్యూగా ఉంటే చెప్పడానికి లేదు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ పరివర్తికి. అందువల్ల సర్వసాక్షి, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, సర్వమయుడు, సనాతనుడు, ఇవన్నీ ఏవో యాదాలాపోయిన మాటలు కావు. ఇవి పుస్తకాల్లో టెక్స్టుల్లో అందంగా కనిపించాలని రాసినవి కావు, అనుభవం కోసం రాసినవి. మనం ఆ స్థాయికి ఆయన్ని ప్రేమించలేకపోతున్నాం, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం మనుషులకే గౌరవిస్తాం తప్ప మాధవుడికి గౌరవించడం లేదు. మనుషులే మాత్రం చాలా గౌరవిస్తాం మాధవుడి కంట. అందువల్లనే మనం చాలా పోగొట్టుకుంటున్నాం, మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఇక్కడ ఛాంజీకి టైఫాయిడ్ జ్వరం ఎలా సోకింది అన్నది ఒక ఉత్కంఠభరితమైన కథ. ఛాంజీకి ఉడికించిన బంగాళదుంపలు అంటే చాలా ఇష్టం. వాటిని తినొద్దని ఛాంజీకి బాబా యాదాలాపంగా ఆదేశం ఇచ్చారు. యాదాలాపంగా అంటే ఏంటంటే ఇది బంగాళదుంపలకు అండం.
అంటూ అన్నారు. అవి నిన్ను తింటాయి సుమా అని బాబా అతన్ని హెచ్చరించారు. మనకు అవకాశం ఇస్తే మనము ఇలాగే హెచ్చరిస్తాం, గుర్తుపెట్టుకోండి. కానీ అవతల వాడు వెళ్ళాం, ఏదోవాడు నాకు చెప్పడానికి అనుకుంటాడు. ఛాంజీ మాత్రం బాబా మాటలను తేలిగ్గా తీసుకున్నాడు. నీ ద్వారా బాబా డైరెక్షన్ తేలిగ్గానే తీసుకుంటారు. బాబా డైరెక్ట్ గా అలా మాట్లాడినా కూడా తేలిగ్గానే తీసుకుంటారు. ఎందుకంటే నిజం నమ్మబడదు, సత్యం చెరికెక్కదు. ఇది ప్రపంచం యొక్క దురదృష్టకర స్థితి. అంచేత నమ్మరు. శ్రీనగర్ చేరిన తరువాత బాబా ఛాంజీ గదిలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఛాంజీ బంగాళాదుంపలు చుట్టూడుగా బాబా చూశారు. ఇది జరిగిన వెంటనే ఛాంజీ జ్వరంతో మంచాన పడ్డాడు. ఇది నేను కాదు, ఈ పనిముట్టు కాదు, గుర్తుంచుకోండి. ఆయనే మాట్లాడతాడు. ఇక్కడ నేను ఉన్నాను, అసలు నాకు ఆయనకి ఇక్కడ సంబంధం ఉండదు. ఆయనకి ఈ సహజీవనానికి సంబంధం, ఆయనకి నాకు సంబంధం ఉండదు ఇక్కడ. కాబట్టి డైరెక్షన్ టు సహజీవనం టు ఎక్స్ప్లెయిన్ దిస్. మధ్య నేనెందుకు ఉదాహరణ చేసుకోరా? ఏమై ఆ రాముడికి రామాయణంలో ఆంజనేయుడికి నారదుడికి జ్ఞాన పోటీ పెట్టారు. వీటి సన్నివేశాలని ఎందుకు బాబా చెప్పిస్తున్నాడంటే కొంచెం బాగా జాగ్రత్తగా లోతులకు వెళ్ళి అర్థం చేసుకుంటారేమో అన్న ఆశ పాపం అయింది. లోతుల్లోకి వెళ్ళండి. మీరు బాబా మెసేజెస్ ని ఈ యూట్యూబ్ లో లేదా ఇంకొక దాంట్లో మీరు పెట్టడమే అదే మీ తాలూకా కర్తవ్యం అనుకుంటున్నారు. ఒక్క మెసేజ్ని పెట్టాలంటే ముందు మనకు అది జీర్ణం అయిపోవాలా, గుర్తుపెట్టుకోండి. ఒక మెసేజ్ని పెట్టాలంటే ఆ మెసేజ్ మీలో డైజెస్ట్ అయిపోవాలా, మీ రక్తంలో కలిసిపోవాలా, అప్పుడు పెట్టబోయే మెసేజ్ చాలా మందికి అది హృదయానికి హత్తుకుంటుంది. అందుకే వందలాది వేలాది దశాదిని పెడుతున్నా ఎవ్వడు చూడడం లేదు, పట్టించుకోవడం లేదు. పైగా దానివల్ల ఏమవుతుందంటే బాబాకి సోకలు అవుతున్నారు. ఆయన పబ్లిక్ చేత సోకలు చేయబడుతున్నారు. బాబా మెసేజ్, బాబా ఫోటో, అవి ఏమిటవి? మీకు ఆయన ప్రసాదించినటువంటి వరప్రసాదాలు. వాటిని చాలా తేలిగ్గా వాడుకుంటున్నారు అందరూ. This is not a message to change your age, even you are at 60, 90, or 10. It is not a message. అంచేత బాబా జీవిత చరిత్ర చదువుతూ ఉంటే మనం పొందే ఆనందం, మనలో జరుగుతుండే మార్పులు, మనతో ఆయన ప్రస్తావించే ప్రస్తావనలు, మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నాం కాదు, ఆయనే చేసుకుంటున్నాడు. మన పాత్ర ఆయనే పోషిస్తున్నాడు, ఆయన పాత్ర ఆయనే పోషించుకుంటున్నాడు. కానీ అనుభవం పొందలేకపోతున్నాము. అదే మన దౌర్భాగ్యం. అందుచేత శ్రీనగర్లో స్థిమితపడ్డాక బాబా వస్తుల అన్వేషణ ప్రారంభించాడు. ఆగస్టు 20న సుభాన్ మత్తు అనే మస్సును బాబా తీసుకొచ్చారు. అతను బాబాను చూడగానే పారవస్యంలో మునిగిపోయి నేల మీద పొరలడం ప్రారంభించాడు. బాబాను చూడగానే నేను ఈ పొరలడం చూశాను. సావాసుల్లో డ్యాన్సులు చేస్తూ పొరలడం.
కానీ ఇదేంటంటే పారవశ్యం అందరూ. పారవశ్యానికి సంబంధించిన పొరలం కాదు ఇది. వశం తప్పి పొరలడం. పారవశ్యం వేరు, వశం తప్పడం వేరు. రెండు ఒకలాగే ఉంటాయి. అందుచేత నీవు అల్లావి అంటూ ఆనందంతో ఆశ్చర్యంతో కేకలేస్తూ నేల మీద దొరలసాగాడు. ఇతడు ఒక అద్భుతమైన వస్తువు. కాశ్మీర్కు చాలా దూరాన ఉన్న ఎన్నో ప్రదేశాల్లో ఇతడు కనిపించేవాడని ప్రముఖంగా చెబుతారు. ప్రత్యేకమైన గుప్త శక్తులను అండర్లైన్ చేసుకోండి. ప్రత్యేకమైన గుప్త శక్తులు ఉపయోగించి అలా ఊహకందని విధంగా దూర ప్రదేశాల్లో సంచరించేవాడని అందరూ నమ్ముతారు. మీరు మంచం మీద పడుకున్నారండి, భోజనం చేసి రాత్రి పడుకోగానే బాబా ప్రేయర్ చేసుకున్నారు, కళ్ళు మూసి పడుకున్నారు. పడుకునే ముందు ఎప్పుడో తప్పిపోయిన మీ తమ్ముడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే అయ్యో ఎక్కడున్నావురా నువ్వు అని అనుకుంటే వాడు కనబడతాడు. ఎలా కనబడుతున్నాడు? నీ కంటి ముందు ఆయన వాడు ఉంటాడు. వాడు ఎక్కడున్నావురా, ఎక్కడ తప్పేవురా అని అనుకుంటే ఈ కంటి ముందు కనబడతాడు ఆయన. ఎలాగా? ప్రేమ పారవశ్యము అనే ఒక మాట ఉంది, మీకు తెలిసింది. ఈ మాట విన్నారు, ప్రేమ పారవశ్యము. పారవశ్యం అనేది ఎప్పుడు అందరిలో ఉంటుంది, కానీ దానికి ప్రేమ కానీ అటాచ్ అయితే అప్పుడు కనిపిస్తుంటాయి వస్తువులు. ఏమైనా కనిపిస్తాయి. అందుచేత ఈ గుప్త శక్తులు అనేవి చాలా ఉన్నాయి. అంతఃకరణ శుద్ధితో భగవన్నామస్మరణగా చేస్తే గుప్త శక్తులు వశం అవుతాయి. అంతఃకరణ శుద్ధితో జరగాలి. అలా చేసిన వాళ్ళు ఒక్కరు లేరు ఇక్కడ. అంచేత గుప్త శక్తుల గురించి మనకి నాలెడ్జ్ తక్కువ. గుప్త శక్తులను ఉపయోగించి అలా ఊహకందని విధంగా దూర ప్రదేశాల్లో సంచరించేవాడని అందరూ నమ్ముతారు. బాబా షాలిమార్లో ఉన్న మేరక్ షావలిని కలిసేందుకు కాకా బైదుల్తో కలిసి వెళ్ళారు. ఆ సంత్ వద్ద హబీబుల్లా బ్యాగ్ అనే స్థానిక వ్యక్తి కూర్చొని ఉండడం గమనించారు. వస్తు ఉండే ప్రదేశానికి కొద్ది దూరం వరకు వచ్చి బాబా అక్కడ వేచి ఉన్నారు. కాకా బైదుల్ ముందుకు వెళ్ళి వస్తు వద్ద ఉన్న బ్యాగ్ని కలిసి కాసేపు అక్కడ ఉంచి వెళ్ళమని అతన్ని మర్యాదగా అభ్యర్థించారు. నేనెందుకు వెళ్ళాలి అని అతడు ఎదురు తిరిగాడు. బొంబాయి నుండి ఒక పెద్ద మనిషి మేరక్ షాను కలుసుకునేందుకు వస్తున్నారు, వేరే వ్యక్తి అక్కడ ఉంటే ఆయన మేరక్ షాను కలుసుకోరు అని బైదుల్ చెప్పాడు. అయినా బేగ్ వినిపించుకోలేదు. కానీ ఆ వలీయే స్వయంగా బేగిని వెళ్ళమని చెప్పగా అప్పుడు వెళ్ళాడు. బాబా పేరు బయట పెట్టకూడదు, డాక్టర్ దౌలత్ సింగ్ ఒక్కరికే బాబా ప్రాంతంలో ఉన్న సంగతి. అందుకని బాబాను బొంబాయి నుండి వచ్చిన ఒక పెద్ద మనిషి అని బైదుల్ చెప్పాడు. బేగ్ వెళ్ళగానే బైదుల్ బాబాను పిలుచుకొచ్చాడు. వలీతో బాబా సాంగత్యం చేశారు. మేరక్ షా కాశ్మీర్ అంతా ప్రఖ్యాతిగాంచిన షాలీమార్ గార్డెన్స్ దగ్గరలో అతనికి ఒక ఆశ్రమం ఉంది. అతను సాలిక్ పోలికలతో అందంగా ఉంటాడు. తనని శరీర ఛాయతో మధ్య వయస్కుడైన ఇతడు ఎప్పుడూ మంచి నాణ్యమైన దుస్తులు ధరిస్తాడు. తనను చూసేందుకు వచ్చిన వారి నుండి మేరక్ షా డబ్బులు పోగు చేసి ఆ డబ్బుతో పేదలకు విందు భోజనం పెట్టేవాడు. గుప్త జ్ఞానం గుప్త శక్తులు ఇప్పటికీ ఉన్నాయి. మనం ఆ దిశలో ఆలోచించినప్పుడు మన దిశ ఒకటే అయిపోయింది. మనకు అలవాటైన దిశ తప్పితే మనకి ఇంకేం కనిపించవు. అందుచేత
బేగి వెళ్ళగానే బైదులు బాబాను పిలుచుకొచ్చాడు. వలీతో బాబా సాంగతి వచ్చేశారు. ఒక వింతైన విషయం ఏమిటంటే మీరక్ష ఒకసారి మెహర్ బాబాకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో తన హృదయాన్ని విప్పి చెప్పాడు. బాబాను భగవంతునిగా నమ్ముతున్నానని, మెహరాబాద్ వచ్చి బాబాకు శిష్యుడిగా అక్కడే ఉండాలన్న తన కోరికను ఆ ఉత్తరంలో తెలియజేశాడు. వలీతో బాబా సాంగత్యం పూర్తి కాగా హబీబుల్లాను రమ్మని పిలిచి బాబాను అతనికి చూపిస్తూ, నీకు పని కావాలన్నావు కదా, ఇక ఈ వ్యక్తి సేవలో ఉండు, నెలకి 100 రూపాయలు ఇస్తాడు అని మీరక్ష చెప్పాడు. నీకు నెలకి 150 రూపాయలు ఇస్తాను అని బైదుల ద్వారా బాబా చెప్పించారు. ఒక సేవకుడికి ఇది చాలా పెద్ద మొత్తంతో కూడిన జీతం ఆ రోజుల్లో. హబీబుల్లా బేగ్ సంతోషపడ్డాడు. బాబాను బొంబాయి నుండి వచ్చిన ఒక డబ్బున్న ప్రముఖ వ్యక్తిగా కలిసి బాబాతో పాటు శ్రీనగర్ తిరిగి వచ్చాడు. బ్యాగ్కి బస్సుల దగ్గర ఉండడం అంటే బాగా ఇష్టం. బాబా మండలి అతనితో మాట్లాడి అతను చేయవలసిన పని గురించి వివరిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న వివిధ రకాల మస్తుల జాబితాను తయారు చేయమన్నారు. అంతేగాక వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు తమకు మార్గదర్శకునిగా ఉండమని కూడా బ్యాగ్తో చెప్పారు. మస్తుల జాబితాను తయారు చేయడానికి ఏమి చేయాలో బ్యాగ్కి అర్థం కాలేదు. మీరక్షా వద్దకు వెళ్ళి విషయం చెప్పారు. ఆ వలీ సహాయంతో జాబితా తయారు చేయడం ప్రారంభించాడు. బాబా కాశ్మీర్లో ప్రయాణం చేయడం అన్నది యుద్ధం పైన నిర్ణయాత్మకమైన ప్రభావాన్ని ఉంది. అమెరికా సేనలు యూరప్ దేశాలన్నింటినీ తుడిచిపెడుతున్నాయి. 1944 ఆగస్టు 23 నుంచి విజృంభణలో ఉన్న మిత్రరాజ్యాలు ప్యారిస్ నగరానికి విముక్తి కలిగించాయి. 2 రోజుల తరువాత జనరల్ డి గాలే ప్యారిస్ ను తిరిగి తన అధికారంలోకి తీసుకున్నాడు. నిషాద్ షాలిమార్లో ఉన్న కరమ్చంద్ బంగ్లాకి మెహ్రా, మణి, నెహ్రూ, రానూలను ఆగస్టు 24కి చేర్చవలసి ఉంది. నిషాద్కి బయలుదేరక ముందు శ్రీమండలకు సంబంధించిన సామాన్లతో పాటు ట్రక్కులోనే వెళ్ళమని కృష్ణకు బాబా ఆదేశాలు ఇచ్చారు. సైకిల్పై వెళ్ళొద్దని ప్రత్యేకంగా చెప్పారు. కానీ సామాన్లు మొత్తం ట్రక్కులో పట్టించిన తరువాత సైకిల్ని అందులో పెట్టడానికి లేకపోయింది. అందువల్ల కృష్ణ సైకిల్ మీద నిషాద్కి వెళ్ళాడు, విష్ణు ట్రక్కులో వెళ్ళాడు. ఇక్కడ బాబా చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించడం జరిగింది. వాళ్ళు చేరుకున్నాక నా ఆదేశం ఎందుకు పాటించలేదు, సైకిల్ మీద రావద్దని చెప్పాను కదా అని బాబా కృష్ణను మందలించాడు. సైకిల్ పెట్టడానికి ట్రక్కులో స్థలం లేదు, డ్రైవర్ దాన్ని లోపల పెట్టొద్దన్నాడు. అందుకని నేను అని కృష్ణ తన గోడు వినిపించాడు. దీన్ని నీవు విధేయత అంటావు కదూ, ఆ సైకిల్ని విశ్లేష ఉండాల్సింది. నా మాట కన్నా నీకు సైకిలే ఎక్కువైందా, దానికే ఎక్కువ విలువిస్తావా, నా మాటల కన్నా నీ సైకిలే గొప్పదా, నాకు విధేయత ఎందుకు చూపలేదు అని మందలించాడు బాబా. అప్పుడు బాబా అక్షర ఫలకంపై చూపిస్తూ సాంజీ వస్తే నీవు వెళ్తావు అన్నారు. కృష్ణకి ఏమీ అర్థం కాలేదు. బాబా మళ్ళీ అక్షర ఫలకం చూపిస్తూ సాంజీ కోలుకొని ఇక్కడికి వస్తే నీవు చస్తావు అని చెప్పాడు. ఆ రాత్రి కృష్ణకి జ్వరం వచ్చింది. మీరు అతనికి చికిత్స ప్రారంభించారు. ఇదిలా ఉండగా అక్కడ ఎంత మంచి వైద్యం అందించినా సాంజీ మాత్రం కోలుకోలేదు. శుక్రవారం ఆగస్టు 25వ తేదీ ఉదయం 5:30 52 వయసులో బాబా నామాన్ని తన పెదవులు ఉచ్చరిస్తూ ఉండగా సాంజీ ఈ ప్రపంచంలో శాశ్వతంగా కళ్ళు మూసి
తన దివ్యప్రీతమని మనసారా వీక్షించేందుకు అంతర్నేత్రాలు తెరిచాడు. అంటే ఒకసారి ఒక సీనియర్ బాబా ప్రేమికుడే ప్రస్తావనలో ఓ మాట అన్నాడు. ఏమండి, బాబా దేవదేవుడు కదా, మరి ఆయన చనిపోయే పరిస్థితి వస్తుందని తెలిసినా రక్షించకూడదు, ఎందుకు రక్షించాడు అని ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు తిరిగి ప్రశ్నే జవాబైంది. ఏమండి, బాబా రక్షిస్తాడు అని నిజాయితీగా చెప్పండి, మీలో బాబా మీద 100% విశ్వాసం ఉందా? ఆ వ్యక్తి ఎలా చెప్పేస్తాడు 100% విశ్వాసం ఉందని? అదేంటండి తిరిగి నాకు ప్రశ్న వేశారు అన్నాడు. ప్రశ్నే కాదు, ఇది జవాబే. 100% నా ప్రభువు రక్షిస్తాడన్న విశ్వాసం నీలో ఉన్నప్పుడే నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఆపదలో రక్షింపబడతారు. అది లేనప్పుడు రక్షింపబడరు. అయితే మరి ఇన్నేళ్ళ నుంచి అది భజించేయడం వేస్టేనా అన్నాడు. కాదు, వేస్ట్ కాదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ ఫీజు ఇస్తావు, డాక్టర్ రాసిన మందులు కొంటావు, డాక్టర్ చెప్పిన టెస్టులు చేసుకుంటాం. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు తెల్లవరసకు తగ్గిపోద్దా అని అడిగేవనుకో, చెప్తాడా డాక్టర్? నన్ను చెప్పలేడు అన్నాడు. మరి సామాన్యమైనదే ఒక డాక్టర్ చెప్పలేకపోతే అనన్య సామాన్య లక్షణాలతో వెలుగుతున్నటువంటి ఆ మూర్తి నీకు ఎలా చెప్పేస్తాడయ్యా? నీకు ఎలా చేస్తాడయ్యా? అందుచేత ఇలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా బాబాను ప్రేమించడం, బాబాతో జీవించడం, బాబా కోసమే జీవించడం, బాబా నామం చేస్తూ ఉండడం, ఇవి చాలా ఉన్నతమైనవి. ఇవన్నీ మాని మిగతా మంది చేస్తాం, ఎందుకంటే అవి మన కష్టం గనక. గతంలో 1929లో శ్రీనగర్ నుండి హార్బన్ అనే గ్రామానికి వెళ్తూ బాబా మీ సమాధి ఇక్కడే ఉంటుంది అని కాకతాళీయంగా చాంజీతో అన్నారు. చూసారా? 29లో. అప్పుడే అన్నాడు కాకతాళీయంగా, ఏమన్నారు? నీ సమాధి ఇక్కడే ఉంటుంది అని. చాంజీ కూడా చావుగాను వస్తే నాకు కాశ్మీర్లోనే సరిపోవాలంది, ఇక్కడ చాలా బాగుంటుంది అని ఉండేవాడు. బాబా అతని కోరికలు తీర్చారు. అంతేకాకుండా ఆ సంవత్సరం జూన్ నెలలో తాను అన్న మాటల్ని బాబా ఈ విధంగా నిజం చేశారు. పార్సీల గోరీ స్థలంలో జరిగిన చాంజీ అంత్యక్రియలు బాబా స్వయంగా ఆ అంత్యక్రియలకు హాజరై అతని భౌతికాయంపై పూలను చల్లారు. ఆ తరువాత ఒక సమాధి రాయిని పెట్టించారు. బాబా వ్యక్తిగత కార్యదర్శిగా 20 సంవత్సరాల పాటు ఇండియాలోను విదేశాల్లోనూ నిర్విరామంగా శ్రమించిన చాంజీకి చివరికి శాశ్వత విరామాన్ని అనుగ్రహించారు. ఈ మెహర్ ప్రభు చరిత్ర లార్డ్ మెహర్ రాయడానికి చాంజీ రాసిన డైరీలు చాలా వరకు సహకరించాయి. ప్రయాణ సమయాల్లో క్రికెట్స్ ఉన్న 3వ తరగతి రైలు కంపార్ట్మెంట్ లో కూడా చాంజీ తనతో ఒక పోర్టబుల్ టైప్రైటర్ తీసుకెళ్లి ఉత్తరాలు, డైరీ నోట్స్ టైప్ చేస్తుండేవాడు. ఒక్కసారి రాత్రులు కూడా పనిచేసేవాడు. నిజాయితీతో ఎంత కష్టపడి చేస్తున్నా కూడా బాబా ఎక్కువగా చాంజీని కోపడుతుండేవాడు. ఒక రకంగా చాంజీ బాబా కోసం బలి పశువుగా మారిపోయాడు.
స్కేప్ గోట్ అంటారు ఇంగ్లీష్లో. సాంజీని బాబా ఎన్నోసార్లు చెంపపైన కొట్టారు. అలా చెంపతపచ్చినప్పుడు సాంజీ ఇంకా కొట్టండి బాబా, నన్ను ఇలా కొట్టేందుకు మీకు హక్కు ఉంది, మీరు నా యజమాని, మీకు అధికారం ఉంది అనేవాడు. ఇదంతా గురువర్యుని దూషణ కాదు, శిష్యునిపై ఉన్న గాఢ అనురాగానికి ప్రతీక. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కవిత రాయబడి ఉంది. చాంజీ డిమైస్ విన్నంతో కొంచెం కలత వస్తుంది, కన్నీరు రాదు, కలత వస్తుంది. మీ అందరూ కూడా ఒక్కటే ప్రేమతో మీకు బాబా చెప్తున్నారు, ఇప్పుడు మనం జీవించే జీవితం బాబా నామం చేసినట్టు కాదు. బాబా యొక్క ప్రేమ కోసం నిరీక్షిస్తున్నటువంటి నిరీక్షణ కాదు. బాబా విశ్వమానవ కార్యక్రమంలో భాగం కాదు. సామాన్యమైనటువంటి మానవుడికి బాబాని అందబడంలో మన యొక్క ఒక విధంగా ఏంటంటే ప్రయాస కాదు, ఏది కాదు. అది ఏమి చేస్తున్నాం మనం? వాట్ వీఆర్ డూయింగ్, జస్ట్ వీఆర్ డూయింగ్ వాట్ వీ లైక్. మనకేది ఇష్టమో చేస్తున్నాం. నీకేది ఇష్టమో చేస్తే ఆయన నీ ఇష్టాన్ని ఎందుకు తీరుస్తాడు? ఆయన ఇష్టాన్ని నువ్వు తీరిస్తే అప్పుడు నీ ఇష్టాన్ని ఆయన తీరుస్తాడు. నువ్వు నీ ఇష్టంగా తీరుస్తున్నావు, ఆయన పట్టించుకోవడం లేదు. నమ్మండి, నా మాట నమ్మండి. ఎంతసేపు మన తాలూకా దృష్టంతా కూడా ఈ సెల్ ఉందా, దిస్ ఇస్ నాట్ సెల్, దిస్ ఇస్ హెల్. అందుకే పాడైపోయినా నేను మరి సెల్ మార్చడానికి నాకు ఇష్టపడలేదు, పోతే పోనీ అని. ఎందుకంటే అది సెల్ కాదు, హెల్. అయితే మన ఈ కార్యక్రమానికి బాబా దీన్ని ఉపకరణ చేశాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉంచాను. ఇంకా లేకపోతే దీన్ని తీసి పారేస్తాను నా జీవితం నుంచి. మనకు బాబాయే ముఖ్యం, బాబా నామస్మరణ ముఖ్యం, బాబా జీవితంలో జరిగిన సంఘటనలు ముఖ్యం, బాబా ఇచ్చిన ప్రవచనాలు ముఖ్యం. ఇప్పటి వరకు మనం చేస్తున్నది కూడా అముఖ్యమైనవే. అందువల్లనే ఏళ్ళు మీదకు వస్తున్నా కూడా ఏమాత్రం కూడా ఆయన యందు మనకి తీక్షణమైనటువంటి లేదా తీవ్రమైనటువంటి తపన రావడం లేదు. మిత్రులారా, ప్రేమతో అర్థం చేసుకోండి. ఆయనకి దగ్గర కావాలి. ఆయనకి దగ్గర కావాలంటే మనం అవ్వాలంటే అవ్వలేము. ఆయన అభివృద్ధి నేను దగ్గర ఉంచుకోవాలని ఆయనకి బుద్ధి పుట్టాల, లేకపోతే ఉంచుకోడు. కాబట్టి స్మరణలో మిగతావంతా విడిచిపెట్టండి. స్మరణము అన్న మాట ఒకటి ఉంది. మా పక్కని రణము అని ఉంది చూడండి. మనం ఆ రణంలో ఉన్నాం, స్మరణంలో లేవు. ఈ యొక్క పాటలో కూడా బాబా రాయించారు కనుక ఇప్పటికైనా ఇట్ ఇస్ నాట్ టూ లేట్. కనీసం రోజుకు 1 గంట బాబా నామస్మరణలో కూర్చోండి. అన్నీ విడిచిపెట్టండి, అన్నీ మర్చిపోండి, దేంతో సంబంధం పెట్టుకోకండి. 24 గంటల కాలంలో 1 గంట ఈ సహజీవనానికి ఇచ్చేసాం. ఈరోజు బాబా మళ్ళీ మరో 1 గంట ఆయన స్మరణకి కేటాయించమంటున్నారు. ఎలా కేటాయిస్తారో చూడండి, ఏ విధంగా కేటాయించుకున్నారో చూడండి. సహజీవనం దానికి సహనామస్మరణ
అని ఒక పేరు పెట్టి 1 గంట మనం నామస్మరణలో ఉండొచ్చు అందరం ఉన్నాం. ఒక్కడే నామం చెప్తాడు, రోజుకు ఒకరు చెప్తారు. మిగిలిన గ్రూపులు అందరూ కూడా లోపల నామం చేసుకుంటారు. ఆ బయటికి వ్యక్తం అవుతున్న నామాన్ని లోపల సైలెంట్ గా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది సహనామస్మరణ 1 అవర్ చేసుకోవచ్చు. అంటే 24 గంటల కాలంలో 1 గంట సహజీవన, 1 గంట సహనామస్మరణకి ఇవ్వాలి. సహనామస్మరణలో నామం చేస్తూ కూడా భుజాలు ఎగరేసిన వాళ్ళు, నామం చేస్తూకుండా ఊగిపోయిన వాళ్ళు, నామం చేస్తూ కూడా లేస్తూ గెంతుతున్న వారు ఇలా ఉంటారు. నామస్మరణలో ఇవన్నీ ఉండవు, ఇలాంటివన్నీ ఉండవు, ఈ చర్యలు ఉండవు. ప్రశాంత చిత్తంతో ప్రభు యందు ఏకాగ్రత ఉంచి జరుగుతున్న నామస్మరణని ఫాలో అవుతారు. నిశ్శబ్దంగా మౌనంగా ఫాలో అవుతారు. అంటే ఒక శబ్దమే వినబడుతుంది, మిగతా వాళ్ళు మౌనంగా ఫాలో అవుతారు. అలాగే 1 గంట ఉండడం చాలా కష్టం. మీరు ప్రిపేర్ అయితే ఈ పనిముట్టు ఎప్పుడూ రెడీయే. ప్రిపరేషన్ మీలో ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. जय बाबा, जय बाबा, जय बाबा। అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా.